హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సీ మగ్గం వర్క్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ చూసి చాలామంది అయితే వర్క్ నేర్చుకుంటున్నారు. ఈరోజు డే 3లో మనం చెప్పుకోబోయేది పానీ వర్క్ అంటే ఏంటి, అసలు ఎలా వేయాలి, లోడ్ స్టిచ్ అంటే ఏంటి, లోడ్ స్టిచ్ని ఎలా వేయాలి, ఎలా కుట్టాలి అన్నది మనం ఈరోజు డే 3లో అయితే నేర్చుకుందాము. ఈ రెండు కూడా మీరు నేర్చుకుంటే మీకు ఏది కుట్టాలన్నా సరే చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ మనకి మగ్గం వర్క్లో వచ్చేసి పానీ వర్క్లో ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. మనం మెలికలు ఎలా తిప్పాలన్నది ఉంటుంది. లోడ్ స్టిచ్లో ప్రతి ఒక్కటి కూడా లోడ్ స్టిచ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ రెండింటిపైనే మనకి వర్క్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పానీ వర్క్ ఎలా వేయాలన్నది చూద్దాము. ఫస్ట్ ఇలా మీరు ఒక స్క్వేర్ అయితే వేసుకోండి. స్క్వేర్ కానీ రౌండ్ కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఆ లోపల మనము ఎలా గీయాలి అన్నది చూపిస్తాను. చాలామంది కూడా పానీ వర్క్ ఇలానే వేస్తారు, కానీ ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇది చాలా రాంగ్. ఎడ్జెస్ అన్నది అంత షార్ప్ రాకూడదు. కరెక్ట్వే ఏంటో ఇక్కడ వేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇలా మనకి ఎడ్జెస్ అన్నవి చాలా స్మూత్గా రావాలి. ఇలా స్మూత్గా వస్తూ మనము మెలికలు తిప్పుకుంటూ వెళ్ళిన వేనే మనకి కరెక్ట్. నేను ఒక్కసారి లోపల బాక్స్లో వేసి చూపిస్తాను చూడండి. ఆ ఎడ్జెస్, ఇక్కడ ఎడ్జెస్కి నేను ఫస్ట్ వేసిన ఎడ్జెస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అన్నది. లోపల కూడా బాక్స్ లోపల కూడా ఎలా వేయాలో ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడండి, వీడియో అసలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా మనం స్టార్టింగ్ పాయింట్ ఎటువైపు అయినా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ వస్తాయి, అలానే ఎక్కువ గ్యాప్స్ ఇవ్వకూడదు. చాలా వరకు వీలైనంత తక్కువ గ్యాప్స్ ఇవ్వాలి. పానీ వర్క్ అంటే ఇంకా చిన్నగా వేస్తారు. మీకు వీడియోలో అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా వేస్తున్నాను. తక్కువ గ్యాప్స్ ఇచ్చుకుంటూ మొత్తం అంతా కూడా మనము బాక్స్ ఫిల్ చేయాలి. మనకి అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నది ఏంటంటే, మనకి వీలైతే అక్కడక్కడ మనము బీడ్స్ వేసుకోవచ్చు, పూసలు వేసుకోవచ్చు. లేకపోతే అక్కడక్కడ ఆ గ్యాప్స్లో కొన్ని స్టోన్స్ అంటించుకోవచ్చు. చాలా చేస్తారు. లేకపోతే ఆ గ్యాప్స్లో మనము ముడి వేసుకోవచ్చు. చాలా ఉంటుంది. మనం వర్క్ని క్రియేట్ చేయాలి, కానీ చాలా పద్ధతుల్లో మనం వర్క్ అన్నది క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా మనము లోపల గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి. మిగిలిన ఉన్న గ్యాప్స్లో మనం ఏదైనా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఈ ఎండింగ్ వచ్చేసరికి మనకి ఎండింగ్ పాయింట్ ఒకటి, స్టార్టింగ్ పాయింట్ ఒకటి కరెక్ట్గా చూసుకుని ఆ రెండింటిని పట్టుకొని మన ఎండ్ వరకు కూడా చైన్ మాత్రమే వేయాలి. మనం సిల్క్ థ్రెడ్తో వేసిన, జెరీ థ్రెడ్తో వేసిన చైన్ స్టిచ్చే వేయాలి. ఈ వర్క్ చాలా ట్రెండింగ్ వర్క్. ఇప్పుడే కాదు, ఇది ఎప్పుడూ కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మనం వర్క్ బ్లౌజ్ మొత్తం ఈ ఒక్కటే చేసినా కూడా చాలా లుక్ వస్తుంది. మొత్తం కూడా చైన్ వేయాలి. కంప్లీట్గా చైన్ వేసి మనకు అక్కడక్కడ గ్యాప్స్ ఉన్న వాటిలో మనం బుటీస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ వర్క్ అన్నది మనకి ఎంత ప్రాక్టీస్ అయితే అంత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చైన్ స్టిచ్ అలానే మగ్గం వర్క్ వేయడం కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా వరకు ఈ వర్క్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. ఈ విధంగా మనము మొత్తం లోపల చైన్తోనే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. డైలీ చెప్తున్నారు కదా, ఈరోజు కూడా చెప్తున్నాను అనుకోకండి. ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఏదో ఒక విధంగా మనకి వర్క్ అన్నది ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతుంది. సో ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక వర్క్ నేర్చుకోవడంలో తప్పు లేదు. ఒకసారి మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఒక్క చైన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే మొత్తం మగ్గం వర్క్ అయితే మీకు కంప్లీట్గా వస్తుంది. ఎందుకంటే మగ్గం వర్క్ మొత్తం ఉండేది చైన్ స్టిచ్ మీదే బేస్ అయి ఉంటుంది. మనకి బేస్ అన్నది కరెక్ట్గా వస్తే మనం మగ్గం వర్క్లో ఏదైనా చేయగలుగుతాము. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే
ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు తెలియదు. ఈ విధంగా పానీ వర్క్ నేర్చుకుని మొత్తం లోపలైతే మీరు ఫిల్ చేయండి. నేను ఇక్కడితో ఈ పానీ వర్క్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే ఇక్కడ నుంచి ఈ పానీ వర్క్ అనేది ఎండ్ చేసి ఇక్కడితో నాట్ వేసుకుని ప్రతి దానికి కూడా ప్రతి వర్క్కి కూడా నాట్ అన్నది ఇదే విధంగా వేయాలి. దేనికి తేడాగా ఉండదు. ప్రతి వర్క్ మగ్గం వర్క్లో ఇదే విధంగా నాట్ అయితే వేయాలి. ఇప్పుడు మనము లోడ్ స్టిచ్ నేర్చుకుందాము. లోడ్ స్టిచ్లో యాక్చువల్గా పైపింగ్ థ్రెడ్ పెడతారు. టైలర్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది పైపింగ్ థ్రెడ్. చాలా సన్నగా ఉన్నది, లేకపోతే జర్దోసి పెట్టుకుంటారు. నేను స్టార్టింగ్ మీకు రావాలి కాబట్టి ఇలా జస్ట్ లైన్ వేసి చూపిస్తున్నాను. ఈ లైన్కి కొంచెం ముందర నుంచి మనం ఒక 2 చైన్లు వెనక్కి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వీడియో అసలు స్కిప్ చేయొద్దు. ఇలా ఒక 2-3 చైన్స్ మనం వెనక్కి వేసుకుని ఈ లోడ్ స్టిచ్ అన్నది ఎంత క్రాస్లో వస్తే మనకి లుక్ అన్నది అంత బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద చైన్ తీసుకొని అక్కడ నేను దానికి స్ట్రెయిట్గా ఇంకొక చిన్న చైన్ వేసాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి చూడండి. ఫస్ట్ మనము ఒక పెద్ద చైన్ తీసుకున్నాము, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద చైన్ తీసుకుని అక్కడి నుంచి దాని లోపల నుంచి ఇంకొక చైన్ లాగి అక్కడే మనము ఇంకొక చిన్న చైన్ దానికి స్ట్రైట్గా ఇంకొక చిన్న చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఒక పెద్ద చైన్ తీసుకొని నేను వీడియో చాలా స్లో మోషన్లో పెట్టాను మీకు అర్థం అవడం కోసం. ఆ పెద్ద చైన్ నుంచి ఒక చిన్న చైన్ తీసుకోవాలి. సేమ్ బ్యాక్కి మనం రిటర్న్ అయ్యేటప్పుడు టర్న్ అయ్యేటప్పుడు ఒక పెద్ద చైన్ వేసుకొని అక్కడి నుంచి ఇంకొక చిన్న చైన్ మనము బ్యాక్కి వేసుకోవాలి. మనం స్టార్టింగ్ వేసేది ఫ్రంట్కి వేస్తాము, వెనక్కి వచ్చినప్పుడు మనం చైన్ అన్నది బ్యాక్కే వేస్తాము. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొక పెద్ద చైన్ వేసుకున్నాను, దానికి స్ట్రైట్గా ఒక చిన్న చైన్ వేసుకొని బ్యాక్ వచ్చినప్పుడు కూడా పెద్ద చైన్ తీసుకొని దానికి స్ట్రైట్గా బ్యాక్కి ఇంకొక చిన్న చైన్ వేసుకున్నాను. దీన్నే లోడ్ స్టిచ్ అంటారు. లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అన్న కూడా ఇదే, కాకపోతే నేను లీఫ్లో మీకు లాంగ్ అండ్ షార్ట్ అని చెప్తాను. ఇది ప్రస్తుతానికైతే లోడ్ స్టిచ్ అనే అంటాం కాబట్టి దీన్ని లోడ్ స్టిచ్ అంటాము. కుట్టి పద్ధతి అయితే ఒకటే, కానీ వాటి పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అంటే షేప్ని బట్టి వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. వీడియోని కొంచెం మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఆ టెక్నిక్ తెలుసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మగ్గం వర్క్ ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు వీడియోలో చూస్తూ ప్రాక్టీస్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు లోడ్ స్టిచ్ అయితే. ఈ విధంగా లోడ్ స్టిచ్ అయితే ఉంటుంది. లోడ్ స్టిచ్ని మనం ఎండింగ్ వరకు కూడా చివరి వరకు కూడా ఇదే విధంగా కుడతాము. ఎండ్లో కూడా యాస్టీజ్ మనము ప్రతి ఒక్క దానికి నాట్ అయితే ఎలా వేస్తామో సేమ్ లోడ్ స్టిచ్కి కూడా మనం నాట్ అలానే వేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము కుట్టినప్పుడు సైడ్ పడే హోల్స్ నుంచి మనము
చైన్ స్టిచ్ అయితే వేస్తాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మనము స్టార్టింగ్ ఇటు నుంచి వేసినా చైన్ పర్వాలేదు, అటు నుంచి వేసినా పర్వాలేదు. ఇలా చైన్ వేయడం వల్ల మొత్తము ఈ లోడ్ స్టిచ్కి అయితే లుక్ వస్తుంది. ఒక్కసారి జూమ్లో పెడుతున్నాను చూడండి. ఇలా సైడ్ మనకి ఎలాగో హోల్స్ పడతాయి, మీకు కూడా దారము లాగడానికి ఈజీగా ఉంటుంది. ఆ హోల్స్ నుంచి అయితే మనం చైన్ వేసుకోవాలి. దానికి మించి మనం ఇంకా దూరంగా వేస్తే లుక్ ఉండదు. మనము దానికోసమే మనము ఆ హోల్స్ అవి కనిపించకూడదు, ఫినిషింగ్ అది బాగోలని మనము చైన్ వేస్తున్నాం. కాబట్టి ఆ హోల్స్ నుంచి మీరు చైన్ అన్నది వేస్తే మనకి లోడ్ స్టిచ్కి దగ్గరగా పక్కనే మనం చైన్ వేసినట్టు ఉంటుంది. లుక్ అండ్ ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.